ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో అందరి నోట్ల ఒకే మాట, जनता जनार्दन का बजट बजट पेश करा। पूरे बजट को डेटा की इस बजट से బడ్జెట్. కొంతమంది మార్కెట్స్ ఎలా ఉన్నాయో చూస్తారు, కొంతమంది కంప్లీట్గా వదిలేస్తారు. ఈరోజు నాలాంటి మీలాంటి సామాన్య వ్యక్తులు బడ్జెట్ గురించి ఏం తెలుసుకోవాలి, అసలు బడ్జెట్ అంటే ఏంటి, ఎందుకు తెలుసుకోవాలో చూద్దాం. బడ్జెట్ సింపుల్గా చెప్పాలంటే మన దేశం యొక్క ఇయర్లీ మనీ ప్లాన్. దీంట్లో మెయిన్లీ 2 పాయింట్స్ తెలుసుకోవచ్చు. ఒకటి, దేశానికి ఎంత డబ్బు వస్తుంది, ఆ డబ్బు ఎలా వస్తుంది. రెండోది, ఆ డబ్బుని ఎలా ఖర్చు పెడదాం అనుకుంటున్నారు, ఎందులో ఖర్చు పెడదాం అనుకుంటున్నారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ కొరకు మన గవర్నమెంట్ ప్రతి సంవత్సరం పార్లమెంట్లో ఖచ్చితంగా ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టాలి. ఇది ఆప్షనల్ కాదు, ఒక లీగల్ రిక్వైర్మెంట్. బడ్జెట్ని ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక హౌస్ హోల్డ్ ప్లానింగ్ లాగా చూడొచ్చు. ఇప్పుడు జీతం వచ్చిన తర్వాత పిల్లలకి ఎంత ఖర్చు పెడతాం, గ్రాసరీస్కి ఎంత ఖర్చు పెడతాం, పాలుకి ఎంత అని ప్లాన్ చేసుకుంటారు కదా, సేమ్ అలాగనమాట. కానీ ఒక నేషనల్ లెవెల్లో చేస్తుంది. యూనియన్ బడ్జెట్ ఏదో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి, బిజినెస్ వాళ్ళకే కాదు, అందరికీ. ఈ బడ్జెట్లో ఉన్న ప్రతి ప్రపోజల్ మన డైలీ జీవితం మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎంత డబ్బు మన స్కూళ్ళకి, ఎంత డబ్బు రోడ్లు వేయడానికి, ఎంత డబ్బులు హాస్పిటల్కి వెళ్తుందో నిర్ణయిస్తుంది. బిజినెస్లు ఎలా గ్రో అవుతున్నాయి, జాబ్స్ ఎలా సృష్టించబడుతున్నాయి అని చెప్తుంది. బడ్జెట్ తెలుసుకోవడం మన అందరి బాధ్యత. ఎందుకంటారా, ఆ బడ్జెట్ ట్యాక్స్ కింద మీరు కూడా కడతారు. సో ఇది జనాలందరి డబ్బులు కూడా అన్నమాట. అందుకే బడ్జెట్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అది భారతీయుడిగా మన బాధ్యత. సారు ఈ బడ్జెట్లో బోల్డ్ ప్రపోజల్స్ పెట్టారు, ఈ ప్రపోజల్స్ అన్నీ ఇంప్లిమెంట్ అవుతాయంటే నో. ఆవిడ ప్రజెంట్ చేసిన మాత్రాన అవన్నీ జరిగిపోతాయని లేదు. ఈ ప్రపోజల్స్ పెట్టిన తర్వాత ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళకి అంత డబ్బు ఎందుకు కావాలి, దానితో ఏం చేస్తారు అని చెప్తారు. దీని మీద పార్లమెంట్ సభ్యులందరూ చర్చలు జరుపుకుంటారు. మెంబర్స్ అప్రూవ్ చేసిన తర్వాతే ఇవి అమలులోకి వస్తాయి. ఓకే, ముందు మాట్లాడాం కదా, గవర్నమెంట్కి డబ్బులు ఎలా వస్తుందో చూద్దాం. ఫస్ట్, ఇన్కమ్ ట్యాక్స్. మనలాంటి ఇండివిజువల్స్ కట్టిన ట్యాక్స్ ఇది. కంపెనీస్ కట్టిన ట్యాక్స్, ఇంపోర్ట్స్ మీద వసూలు చేసిన ట్యాక్స్ ఉంటాయి. సెకండ్, నాన్ ట్యాక్స్ ఇన్కమ్ అంటే పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ నుంచి వచ్చిన డివిడెండ్స్ ఉంటాయి. దీనితో పాటు గవర్నమెంట్ తీసుకున్న ఫీజు, ఫైన్స్ కూడా ఉంటాయి. థర్డ్, అప్పులు. ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ ఉన్నప్పుడు గవర్నమెంట్ కూడా అప్పు తీసుకుంటుంది. అవి 3వ కేటగిరీలోకి వస్తాయి. ఇప్పుడు ఆ వచ్చిన డబ్బుని గవర్నమెంట్ ఎలా ఖర్చు పెడుతుందో చూద్దాం, సరేనా? ఇది 2 రకాలు ఉంటుంది. ఒకటి రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఇంకొకటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్. భయపడకండి, సింపుల్గా చెప్తాను. రెవెన్యూ ఎక్స్పెండిచర్లో గవర్నమెంట్ రెగ్యులర్గా ఉండే ఖర్చులు లైక్ శాలరీస్, పెన్షన్స్, సబ్సిడీస్ లాంటివి చూస్తుంది. రెండవది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇందులో మనకి అసెట్స్ కింద మారేవి అంటే హైవేస్, రైల్వే లైన్స్, పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెడుతూ ఉంటుంది. బడ్జెట్ గురించి ఇన్ని తెలుసుకొని ఈ సంవత్సరం బడ్జెట్ కొంచెం కూడా చూడకపోతే బాగుండదు కదా. చూడండి, ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది ఈ సంవత్సరం అంటే 2026-2027 బడ్జెట్ గురించి. నేను ఇక్కడ ప్రజెంట్ చేస్తుంది జస్ట్ ఒక్క పేజ్ ఆఫ్ బడ్జెట్ మాత్రమే. ఈ పేజ్లో, ఈ పిక్చర్లో మనకి చూడండి ఏం కనపడతాయో. రూపీస్ కమ్స్ ఫ్రమ్ అంటే ఇది మన దేశానికి ఎలా డబ్బులు వస్తున్నాయి అన్నది. రూపీ గోస్ టు అంటే ఇది మన దేశం ఎలా ఖర్చు పెడుతుంది అన్నది. ఇది www.indiabudget.gov.in అన్న వెబ్సైట్లోకి వెళ్ళి మీరంతటా మీరే చూడండి. నేను లింక్ని డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, ఇక్కడ డిస్ప్లే కూడా చేస్తాను, ఓకేనా? ఇప్పుడు ఈ 2026 బడ్జెట్ మెయిన్లీ మిడిల్ క్లాస్, మధ్య తరగతి ప్రజల మీద ఏమైనా ఇంపాక్ట్ చూపించిందా అంటే పెద్దగా జనాలు ఎక్స్పెక్ట్ చేసినంత సర్ప్రైజ్ ఏమీ లేదు. మిడిల్ క్లాస్ వాళ్ళ మీద అయితే పెద్దగా ట్యాక్స్ రిలీఫ్ లేదు. ఇప్పుడు బడ్జెట్ గురించి బేసిక్స్ తెలుసుకున్నాం కాబట్టి ప్రతి సంవత్సరం బడ్జెట్లో వినే కొన్ని పదాలు తెలుసుకుందాం. ఫస్ట్ది ఫిస్కల్ డెఫిసిట్. గవర్నమెంట్ సంపాదనకి ఖర్చుకి మధ్యలో ఉండే గ్యాప్ని ఫిస్కల్ డెఫిసిట్ అని అంటారు. 2, రెవెన్యూ డెఫిసిట్. గవర్నమెంట్కి వచ్చే రెగ్యులర్ ఆదాయం రోజువారీ ఖర్చులకి సరిపోకపోవడం. 3, డైరెక్ట్ ట్యాక్స్.
మనం కానీ కంపెనీస్ కానీ డైరెక్ట్గా కట్టే ట్యాక్స్ని ఇన్కమ్ ట్యాక్స్ అంటారు. ఇంకొకటి సబ్సిడీ, అంటే ప్రభుత్వం లేదా ఇతర సంస్థలు ప్రజలకు, వ్యాపారవేత్తలకు లేదా ఇండస్ట్రీస్కి ఆర్థిక సహాయం అందించడం. ఐటమ్స్, సర్వీసెస్ ధరలను తగ్గించడానికి, ప్రజల అవసరాలను తీర్చడానికి ఉపయోగపడే రాయితీ లేదా ప్రభుత్వం ఇచ్చే హెల్ప్ అనుకోవచ్చు. చెప్పాలంటే ఈ బడ్జెట్ అంతా మాట్లాడుకున్న దాంట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పైన ఎక్కువ మంది కన్నేస్తారు. ఎందుకంటే దానివల్లనే లాంగ్ టర్మ్లో జాబ్స్ ఎలా క్రియేట్ అవుతాయి, గ్రోత్ ఎలా అవుతుంది అని చెప్తారు. ఇప్పటికీ మీకు బేసిక్స్ తెలిసాయి కాబట్టి బడ్జెట్ చదవడం మీకు చాలా ఈజీ అవుతుంది. బడ్జెట్ మనకెందుకులే అని వదిలేకండి, ఇందులో మన సొమ్ము కూడా ఉంది. మీరు కొనుక్కునే బిస్కెట్ ప్యాకెట్ నుంచి మీరు కట్టే ఫైన్స్, చలానాలు, మీరు కొనుక్కునే బట్టలు అన్నిటి మీద ట్యాక్స్ ఉంటుంది. ఈ డబ్బు మనదే. మన డబ్బు సరిగ్గా ఉపయోగపడుతుందో లేదో చూసుకునే బాధ్యత మనది. సో ఎప్పుడూ కూడా బడ్జెట్ని ఇగ్నోర్ చేయొద్దు. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్టయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఉపయోగపడే వీడియోస్ నేను తెద్దామనుకుంటున్నాను.